ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోతాం. దేశంలోని కోట్ల మంది ప్రైవేటు సంఘటిత రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అయితే అందించిందనమాట. సో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద తప్పనిసరిగా పీఎఫ్ కవరేజ్ కోసం నిర్దేశించిన వేతన పరిమితి నెలకు 15,000 రూపాయల నుంచి 25,000 వరకు పెంచే ప్రతిపాదన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే ఆమోదం తెలిపిందనమాట. సో మేరకు మనీ కంట్రోల్ ఒక కథనం ప్రచురించింది. దీనివల్ల లక్షలాది మంది అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పథకాలు పరిధిలోకి రానుండడంతో కాకుండా ఉద్యోగుల పదవి విరమణ నిధి మరింత పెరుగుతుందని చెప్పేసి అయితే దశాబ్దాల కాలం రిటైర్మెంట్ ఫండ్ కవరేజ్ వేతనాల పరిమితి అయితే లేదని చెప్తున్నారు. సో చివరిసారిగా 2014లో పిఎఫ్ వెజ్ సీలింగ్ 6,500 నుంచి 15,000 రూపాయలకు పెంచారు. తాజాగా వచ్చేసి ఈ వేతన పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మనీ కంట్రోల్ కథనం తెలియజేసింది అనమాట. అయితే ఉద్యోగులు ఇటు పెన్షన్లు కూడా 25,000 పెంపు అవసరం లేదు, కనీస పెన్షన్ 1,000 రూపాయల నుంచి 7,500 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. అయితే గతంలో 2014 సెప్టెంబర్లో ఈ వేతన సంఘానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా అంటే ఇందులో 6,500 రూపాయల నుంచి 15,000 రూపాయలకి అయితే పెంచారనమాట. సో ఇందులో మళ్ళీ దీనిని 25,000 వరకు పెంచేందుకు సిద్ధమైంది. బేసిక్ పేలో వచ్చేసి 15,000 రూపాయల కంటే ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ కవరేజ్ పొందని కోట్లాది మంది ఉద్యోగులకి తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. ఇక పీఎఫ్ సీలింగ్ పెరగడం వల్ల కంపెనీలు తమ ఉద్యోగులు పీఎఫ్ పెన్షన్ ఖాతాను కేటాయించే యాజమాన్య వాటా 12% అయితే ఉంటుందని చెప్తున్నారు. సో జీతం పింఛన్ పైన ప్రభావం ఉంటుందన్నమాట. ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ 12% పాత ఇక నిబంధనల ప్రకారం గరిష్టంగా 1,500 జమ అవుతుందన్నమాట. ఇప్పుడు దాదాపుగా వచ్చేసి 3,000 వరకు అయితే జమ అవుతున్నాయి. పింఛన్ నిధి వచ్చేసి 8.33% పాత రూల్ ప్రకారం అయితే గరిష్టంగా 12,500 అంటే 1,250 మాత్రమే జమ అయ్యేది. ఇప్పుడు 2,083 రూపాయల వరకు ఈపీఎఫ్కు వెళ్ళనుంది. ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ గరిష్టంగా 7 లక్షలకు ఉంటుంది. అదేవిధంగా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక పీఎఫ్ డిడక్షన్ కూడా 18,000 నుంచి 3,000 రూపాయల వరకు పెరగడం వల్ల ప్రతి నెల చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. కాబట్టి టేక్ హోమ్ జీతం సరిగ్గా తగ్గిన యాజమాన్యం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెరుగుతుంది. కాంపౌండింగ్ వడ్డీ రేట్లను రిటైర్మెంట్ సమయానికి మీ ఖాతాలో భారీగా పీఎఫ్ కార్పొరేట్స్ అయితే ఉండబోతుంది. పెరిగిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పైన 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం అయితే లభిస్తుంది.